ఒక కథలో మనవరాలు చిట్టిపొట్టి బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్లడం చూసిన తాతయ్య, ఏంటమ్మా బట్టలు అని అడుగుతారు. అదేంటి తాతయ్య, ఇవి బట్టలే కదా, లేటెస్ట్ ఫ్యాషన్ మీకు అర్థం కాదులే, అయినా అబ్బాయిలపైన లేని ఆంక్షలు అమ్మాయిలపైన ఎందుకు అని అంటుంది. దానికి తాతయ్య తనని దగ్గరకు పిలిచి, అమ్మా నువ్వు చదువుకున్న పిల్లవి కదా, అతి విలువైన ఖనిజాలు ఏంటో చెప్పు అని అంటాడు. బంగారం, వజ్రాలు లాంటివి తాతయ్య అని అంటుంది. మరి తక్కువ విలువ గల ఖనిజాలు ఏంటి అంటే ఇనుము, రబ్బరు లాంటివి తాతయ్య అంటుంది. నీ విలువైన డైమండ్ రింగ్స్, బంగారు చైన్లు ఎక్కడ దాచావు? జాగ్రత్తగా బీరువాలో దాచాను తాతయ్య అని అంటుంది. మరి ఇనుముతో పనిముట్లు, రబ్బరుతో వస్తువులు చేసినవి ఎక్కడ ఉంటాయి? అవి ఎవరు ఎత్తుకెళ్తారు తాతయ్య, ఎక్కడైనా పెట్టొచ్చు అని అంటుంది. నేను కూడా అదే చెప్తున్నాను తల్లి. అమ్మాయిలు విలువైన ఖనిజం, బంగారం, వజ్రం లాంటి వాళ్ళు. వారిని జాగ్రత్తగా భద్రపరుచుకోకపోతే తీరని నష్టం జరుగుతుంది. ఏ పెద్దవారికైనా మీరు వేసుకునే బట్టలపైన ఆంక్షలు పెట్టాలని ఉండదు, కానీ అవి చెడుని ఆకర్షించి వాటి వల్ల వచ్చే ప్రమాదాలను మీరు తర్వాత తట్టుకోలేరని జాగ్రత్త చేస్తాము అంతే. మేము మారాము తల్లి. మీరు గుడికి పొట్టి బట్టలు వేసుకోవద్దని గొడవ చేసే మేమే సముద్రానికి వెళ్తే బట్టలు తడవకుండా ఉండాలని కోరుకోము కదమ్మా. మీరు వేసుకునే బట్టలు మిమ్మల్ని జడ్జి చేయకుండా అర్థం చేసుకునే వారి ముందు మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా అది మీకు సంతోషం.